కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట బైరెడ్డి సిద్ధారెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధారెడ్డి కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకి సంబంధించిన విషయంలో ఇప్పుడు బైరెడ్డి సిద్ధారెడ్డి వచ్చి ప్రత్యేకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినటువంటి బైరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావాలనుందని ఆయన చెప్పినట్టుగా సమాచారం. వైసీపీ పార్టీకి కర్నూలు జిల్లాలో క్యాంపెయినర్‌గా ఉన్నారు బైరెడ్డి. యూత్‌లో ఆయనకి పిచ్చ క్రేజ్ ఉంది. అయినా సరే రాజకీయంగా ఆయన ఎదగలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి రాబోతున్నారట. తను ఎంచుకున్న నియోజకవర్గం నుంచి ఆయనకి గనక సీట్ ఇస్తే ఖచ్చితంగా మరి రాష్ట్ర భవిష్యత్తులో టీడీపీ కోసం ఎంతో పాటుపడతానంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారమే ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో మరి వాళ్ళ గురించి తెలుసుకొని బాబాయ్ బాలయ్యకి, మావయ్యకి రికమెండ్ చేయడానికి బిజీగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో బైరెడ్డి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఆయన ఒక టిక్‌టాక్ స్టార్. సో ఆయనకి పాలుకుబడి, పాపులారిటీ అన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్ళి తెలుగుదేశం పార్టీలో అవకాశం కోసం ఆయన అడిగినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టే అభిమానులు కూడా దానికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, బైరెడ్డి మాట్లాడుకున్న దృశ్యాలు వైరల్ అవుతోంది. ఖచ్చితంగా వాళ్ళ తీరును బట్టి చూస్తే పాలిటిక్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారని, ఈ ఏడు మీకంతా శుభం కలగాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ బైరెడ్డికి ట్వీట్ చేయడం గర్వకారంగా చెప్పుకుంటున్నారు.